హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు వచ్చేసి స్విమ్మింగ్ ఛాలెంజ్ అనమాట. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. చిన్నప్పుడు నేను బావిలో తెగ ఈత కొట్టేవాడిని. అంటే అది భయం లేకుండా. అంటే ఆ బావి ఏంటంటే చాలా పెద్దగా ఉండిద్ది అనమాట. సైజు కూడా ఎంత ఉండిద్ది. పైనుంచి దూకేవాడిని. దూకటం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి పెట్టుకునేవాడిని కాదు. అటు రౌండ్ ఇట్ట ఇది మన తాబేలు కానీ తిరిగి చూసారట, అటు రౌండ్ కొట్టేవాడిని. అంటే ఆ రోజు చిన్నప్పుడు అంటే కొంచెం బాడీ కూడా సహకరించే ఫ్లెక్సిబుల్గా ఉండేది. అప్పుడు కలగంట ఉండేవాడు అన్నాడు మనిషి. అదంతా యాక్చువల్గా వాడి కళ్ళలో జరిగినటువంటి సన్నివేశం. అది బేసిక్గా ఏంటంటే నేను ప్రొఫెషనల్ స్విమ్మర్. నేను బీటెక్ టైంలో ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. అంతేనా? స్టేట్ లెవెల్లో కదా, కాంపిటీషన్ నాకు వెళ్ళలేదు. కానీ రెగ్యులర్గా ఒక రోజులో నేర్చుకున్నాను గాయస్ ఈత. కావాలంటే నేను ఈత కొట్టేటప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది అనమాట. అది అంత మంచి ఈతగాడు నేనైతే. గజీతగాడు అని చెప్పాలి కానీ మంచి ఈతగాడు. వీడికి అసలు రాదు, ఏమి రాదు. తావేలా గిలగల కొట్టుకుంటూ ఆడంతే ఆడినబడి మనం కొడితే చుట్టుపక్కల విధ్వంసం జరిగేది. అవును, మొత్తం చింది పడతా ఉండేవి. అది ఆ రేంజ్లో కొట్టేవాడిని. సరే, ఏదైతే మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. మనం లోపల ఈ మన మట్టు గుడిసి ఉండి చూసారా, నీళ్ళల్లో ఇట్లా వెళ్ళిపోయేవాడిని అట్ట. అంటే అది కొట్టండి, దానికి టెక్నికల్ టర్మ్స్ మీకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు నేను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం, మనం స్విమ్మింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చూసారు కదా గైస్, మనం ప్రొఫెషనల్ స్విమ్మర్ లాగా ఉన్నాం. నీకు టోపీ లేదా? టోపీ ఉంది, ఎందుకు లేదు? పెట్టు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇది హోటల్లో పెట్టుకునేది కదరా, చెప్పులు పెట్టుకునేది కదా. దొరకలేదు కదా, నేను తీసుకొచ్చిన తర్వాత ఒకటే దొరికింది. ఇక నువ్వు తీసుకున్నావు, అది నేను ఇంకా పెద్దోడు కదా అని చెప్పి. సరే సరే, వాడు హోటల్లో సర్వరే. దొరకలేదు అంటే అది ఒక్కటే ఉంది. చీరాల్లో విశ్వేశ్వర హోటల్. ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు, నేను తీసేస్తాను. కొడతాం మనం మామూలు విషయం. మంచి స్విమ్మర్ కాసి మనం మాత్రం ప్రొఫెషనల్లో డబుల్ ప్రొఫెషనల్. మనం అయితే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ మనమే గెలుస్తాం. అక్రోబాటిక్స్లో నేను టాప్లో ఉంటాను. తీసి మాట్లాడచ్చుగా, అది పెడితే కొంచెం విజువల్ ఉంటుంది. అక్రోబాటిక్స్లో నేను టాప్. ఇదంతా సోదొద్దు, మనం స్టార్ట్ చేద్దాం. లేదు క్రాంతి, రష్యా వాళ్ళు ఎట్లా పెట్టి కాలు పైకి ఎత్తి ఇట్లా కొడతారు చూసావా, అవి కూడా చేస్తాను నేను. నాకు అవి కూడా వచ్చి పెళ్ళైనడు ఎందుకు అయ్యింది నీకు? సరే వదిలే అయితే. సరే స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే. గైస్, ఇప్పుడు జలసమరం స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ నుంచి ఆ చివరి ఉంది కదా, ఆ చివరికి ఫస్ట్ ఎవడైతే వెళ్తాడో వాడు గెలిచినట్టు అనమాట. నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. మనం ఎట్లా అంటే జలకన్య కొట్టి చూసారా, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో జలకన్య కొట్టించుడు, సేమ్ అట్లా కొడతాను. చూస్తా ఉండండి, నేను కనపండు కూడా కనపండు మీకు, లోపల వెళ్ళిపోతాను. అది ఆడే ఉంటావు, కెమెరా తిప్పితే అడగలేదు, ఆడే ఉంటావు నువ్వు. ఇక్కడ కొడతా అంటా ఉంటావు, మనం ఆడదాకా. సరే స్టార్ట్ చేద్దాం. చూడండి, పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్తే మాత్రం వర్కౌట్ కాదు. అవన్నీ అనవసరం. నడుచుకుంటూ వెళ్తాం, అట్లాంటి చేయకూడదు. గైస్, యాక్చువల్ విషయం ఏంటంటే అక్కడ వేరే వాళ్ళు కూడా స్విమ్ చేస్తున్నారు కదా, మనం వెళ్తే అంత ఫాస్ట్ మీద తగిలితే కొంచెం గాయాలు అవుతాయని సో ఇక్కడ నుంచి ఎడదాకా పెట్టుకున్నాం. సో దయచేసి శ్రోతలు గమనించాలి. అండ్ వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. చూస్తా ఉండండి, ఇదిగో నా మూమెంట్ చూడండి. దీనికి కొడితే స్ట్రోక్ ఆడగలుగుతా. చూస్తా ఉండండి. అది రెడీ. ఎంపైర్ 1 2 3 చెప్తాడు, 1 2 3 గో అని చెప్తాడు, అప్పుడు వెళ్ళాలి. ఓకేనా గైస్? వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు కూడా మాలాగా బుక్ లవర్స్ అయితే మీకోసం ఒక ఎక్సైటింగ్ యాప్ని తీసుకొని వచ్చాం. అదే కూకో ఎఫ్ఎం, అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ ఫిక్షన్, ఆడియో బుక్స్ అండ్ మచ్ మోర్. కూకో ఎఫ్ఎంలో మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ చాలా ఉంటాయి. రీసెంట్గా నాకు నచ్చిన స్టోరీ అయితే శ్రావణ సంధ్య అనమాట. ఇద్దరు క్రూర మృగాల లాంటి మగాళ్ళ మధ్యలో నలిగిపోతూ ఉండిద్ది, ప్రాణ స్నేహితురాల చేతిలో. అంటే ఇదేంది, దాన్ని ఏమంటారు, సమయానికి పదాలు గుర్తు, మోసపోయిద్ది అనమాట.
సో ట్విస్ట్లు అయితే భయంకరంగా ఉంటాయి, స్టోరీ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు సీక్రెట్ బిలియనీర్ అండ్ నిన్నే ప్రేమిస్తా అనే ఆడియో బుక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ కూకు ఎఫ్ఎంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ జానర్స్ మీకు దొరుకుతాయి అనమాట. లైక్ ఫ్యాంటసీ, అడ్వెంచర్, థ్రిల్లర్, రొమాన్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. అండ్ కూకు ఎఫ్ఎంలో ప్రజెంట్ 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days మీరు 1000+ ఆడియో బుక్స్ని ఫ్రీగా వినొచ్చు. ఎక్స్పీరియన్స్ ది మ్యాజిక్ ఆఫ్ స్టోరీ టైమ్ విత్ కూకు ఎఫ్ఎం. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకొని 7 days ఫ్రీ ట్రయల్ని ఎంజాయ్ చేస్తూ దాంతోపాటు చాలా రకాల ఫిక్షనల్ ఆడియో బుక్స్ని కూడా ఎంజాయ్ చేయండి. ట్రస్ట్ మీ, అమేజింగ్గా ఉంటాయి. రెడీ 1 2 3 గో. మీ ఆదర అభిమానాలతో, మీ సపోర్ట్తో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను. లేదు ఫస్ట్ ఈత కొట్టానుగా. ఈత కొట్టాను, చేత్తో కొట్టాను రా. ఈత కొట్టాను కదా. ఈత అంటే కాళ్ళు చేతులు రెండు గాల్లో ఉండాలి కానీ ఉండాలి క్రాంతి. కొంచెంసేపు గాల్లో పెట్టాను, లోపల పెడితే నీకట కనపడింది. అవును, నువ్వు ఈత కొట్టలేదా? నేను కొట్టే మరి నేను కొట్టలేదని నీకట తెలుసు. కళ్ళతో చూసి ఇది పెట్టుకుంది ఎందుకు ఇట్లా లోపల నుంచి కొత్త కనపడుతుంది. ఆ కాళ్ళు చేట్టున్నాయి చూడు, బ్రహ్మానందం కాళ్ళు. సరే ఇంకో రౌండ్ వెళ్దాం కానివ్వండి. 1 2 3. దారి కట్టు ఏం చేయమంటారు? ఉంచుతారంటారా? కైస్ యాక్చువల్గా ఒక విషయం అతను చోటు చేసుకుంది. నాకు అడ్డొచ్చాడు, నేను కిందకి లాగేసరికి వాడికి ఊపిరి ఆడలేదంట. అందులో దండ కూడా దిగింది, గోల్డ్. సో అందుకని ఈ రౌండ్ కూడా క్యాన్సిల్ చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. నిజాయితీ గాడు నాకు దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళు. నేను ఆ మూల నుంచి కొడతారు కావాలంటే, నువ్వు వచ్చి నువ్వు సరే సరే లాస్ట్ అండ్ ఫైనల్. దీనిలో ఎవరు గెలిస్తే వాళ్ళు. నిజాయితీ గాడదాం, తొండొద్దు, తొండాడ బాక. నువ్వు అటు నుంచి ఇటు నుంచి వెళ్తారు, ఎవరు ఫస్ట్ చేస్తారు అవి సెట్ అవుతాయి, చేసుకోవాలి. రెడీ 1 2 3. ఫస్ట్ టచ్ చేసింది నేను. నువ్వు నడుచుకుంటూ వచ్చావు, నడవలా. నువ్వు నడుచుకుంటూ వచ్చావు, క్లియర్ కనపడుతుంది అక్కడ. మధ్యలో ఆగి మళ్ళీ ఈత కొట్టా. ఫస్ట్ నేను టచ్ చేసింది నేను ఫస్ట్. నేను ఎడదాకా వచ్చాను, ఎడదాకా వచ్చిన తర్వాత నడుచుకుంటూ పరిగెత్తాడు. లేదు, రీప్లేలో చూసి మళ్ళీ మీకు కన్వే చేస్తాం. హ్యాపీ. సో గైస్ 3 rounds అయితే అయిపోయినాయి. ఫైనల్ రౌండ్ లో నేను గెలిచాను. ఎడిటర్ చూపిస్తాడు, రివైండ్ చేసి స్లో మోషన్ లో అన్ని చూపిస్తాడు. జెన్యూన్ ఎవరు అనేది మీరే కింద కామెంట్ చేయండి. జడ్జెస్ అయితే నేను విన్నర్ అని చెప్తున్నారు, కానీ నేను మీ అభిప్రాయాన్ని ఫస్ట్ తీసుకుంటాను కాబట్టి మీరు కామెంట్ చేయండి. నా పేరు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను పర్ఫెక్ట్ గా ఈత కొట్టాను. ఇక్కడ దాకా ఈత కొట్టాను, వీడు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా ప్రయాసం ఎందుకు, వేస్ట్ కదా. నేను ఈత కొట్టు కూడా ఏమంటారు, ఈత కొట్టు కూడా ఉపయోగం ఏముందని చెప్పేసి నేను ఆగిపోయి నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వీడియోలు ఎక్కడ దాకా వస్తున్నాయి అంటే ఎక్కడ దాకా వస్తున్నాయి అని ఒక అతను చెప్పాడు. అట్ట ఎన్ని చేతగాని మాటలు ఇవన్నీ. ఇంకా నేను తమ్ముడు కాబట్టి వేరే పదాల వాటర్లా ఇంత రాంగ్ అంటే చేతగాని వాడు. మీరు కావాలంటే మీరు చూసారు, వదిలేసా కాంతి, నువ్వు కామెంట్ పెట్టమని చెప్పాను కదా, కామెంట్ పెడతారు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకున్నా. సోది ఎంతసేపు కొడితే ఈత సోదే లాగాలి, ఊపిరి ఆటలు ఎక్కువసేపు కొడుతుంది. నాకు మాటలు చెప్తే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి డైవింగ్ ఛాలెంజ్. 3 రకాల డైవింగ్లు చేస్తాం. వాటిలో ఎవరెవరు ఏది బెటర్ గా చేశారనేది మీరు కింద కామెంట్స్ లో డిసైడ్ చేయండి. ఫస్ట్ డైవ్ వచ్చేసి మామూలుగా ఇట్ట అర్ధచంద్రాకారంలో ఇట్లా కొడతాం. నాకు పట్టింది కాబట్టి మీకు అది కనిపించకపోవచ్చు, బట్ స్టిల్ ఐ ట్రై. ఫస్ట్ డైవింగ్ ఏం చేయాలో జడ్జి చెప్తాడు. జడ్జి చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? వెనక్కి తిరిగి పల్టీ కొట్టాలి. వెనక్కి తిరిగి పల్టీ కొట్టాలి. ముందర తిరిగి కొట్టినా కూడా ఓకే. చెట్టు గురేసుకొని తెచ్చుకోమని చెప్పి అదే కదా పల్టీ అట్ట కొడతారు. మనిషి పల్టీ తిరిగి పల్టీ కొట్టింది అందరూ కొడతారు కదా, ట్రైనింగ్ తిరిగి అప్పుడు నువ్వు వచ్చి
అట్ట కాదులే కానీ జడ్జి మరి ఒలింపిక్స్కి వెళ్ళి వచ్చినట్టున్నాడు. అర్ధచంద్రాకారం తర్వాత వేరే డిసైడ్ ఛాలెంజ్ గైస్, మనం గెలుద్దాం. నేను 100% హోప్ ఇస్తున్నాను, మనం గెలవబోతున్నాం. ఛాలెంజ్ కి నీలాంటోడు కావాలి. కొట్టు అర్ధచంద్రాకారం కొట్టు. రెడీ 1 2 3. కాళ్ళు గాల్లో 90 degrees కనిపించాలి. యాక్చువల్గా కాలు జారింది. ఇటు నుంచి దిగురా, మధ్యలో అది ఉంది కదా డ్రైన్. సరే నువ్వు దూకురా, నేను దూకేసాను. అటు మధ్యలో డ్రైన్ ఉంది ఆ గమక్కన, ఇటు నుంచి దూకండి. భయపడ్డాడు. కెమెరామెన్ నవ్వుతున్నాడు ఏంటది ఒలింపిక్స్ లో కూడా ఇది శబ్దం. ఏంటది నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావు ఫస్ట్ది. మేము ఫెయిల్ అయినా కదా పాయింట్ ఉండదు కదా, అందుకోసం ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యాడు కదా వీడి గైస్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ టెనకు నుంచి ఇట్లా పడాలి. అవి ఎద్దు కాంతి నడుగులు కళ్ళ మగ్గుతూ ఉంటాయి, ఎందుకు లేనిపోయినాయి. వీడి స్విమ్మింగ్ మీద వీడికి అవగాహన లేదు. నేను స్విమ్మింగ్ గైస్, నేను చెప్తున్నా కదా, నేను స్విమ్మింగ్ అయితే 110% స్విమ్మింగ్ చేస్తాను. ఆయనకి శూన్యం టంగుటూరి వీరేహం భక్తానందం గురించి మాట్లాడమని. ఇట్లా దోకటాలు ఇది చేయటాలు అంటే నా వల్ల కాదు. అది కానీ ట్రై చేస్తున్నాను, నేను మీకోసం ట్రై చేస్తున్నాను. నీళ్ళలో దిగడం కావాలి మనకి మెయిన్. ఈత కొట్టడానికి నీళ్ళలో దిగడం కావాలి. నేను నీళ్ళలో దిగుతున్నాను కదా. గైస్ నెక్స్ట్ వచ్చేసి అది యాక్చువల్గా చేద్దాం అనుకున్నాం కానీ వాడు కొంచెం భయపడుతున్నాడు. సో దాన్ని తీసేసి రన్నింగ్ ఛాలెంజ్ అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా స్విమ్మింగ్ కాదు, రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం, ఇదే లాస్ట్ ఛాలెంజ్. అండ్ వర్షం కూడా పడుతుంది కాబట్టి తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో అండ్ చీర్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అదే మాటలు వద్దనేది, మమ్మల్ని కూడా చీర్ చేయండి. చీర్ అప్ గైస్. చలో భాయ్. 1 2 3 స్టార్ట్. ఎత్తుందయ్యా. తొండి చూసారు కదా మీరు, క్లియర్ గా చూసారు. తొండి పరిగెత్తు ఆ పరిగెత్తడం కాదు, మొహం ఈ శాతగాని మాటలు నాకు మొహం మీద నీళ్లు కొట్టి చేసాడు. అట్లా ఎప్పుడు కొట్టాను టపా కొట్టు, ప్రూఫ్ ఉంది. వస్తే కొట్టు, అట్లా డిస్టర్బ్ అయ్యా. నార్మల్గా వచ్చా, ఇంకా నేను ఈ తొండి అట్లా ఆడలేను. ఇంకోటి పెడదాంటే ఆడ నుంచి ఆడ పెట్టుకుందాం. చంపేస్తా పోయింది. ఇది లోతు ఎక్కువ ఉంది, ఇది లోతు ఎక్కువ ఉందండి. బాగా ఫస్ట్ ఊపెడుతుంది. 5.5 6 ఉంటుంది. లేదు 5.5 చెవుడు. నేను 6 ఫీట్ కదా ఆడ. ఇది ఎక్కువసేపు నీళ్ళు లోపల ముందుకే చూద్దాం. ఇది హైట్ అయ్యవు. అయితే అది కాదు విషయం. అనుకున్నా వీడు బరువు ఎక్కువ ఉండటం వల్ల వెళ్ళిపోతున్నాడు, మా కింద డౌన్ అయిపోతున్నాను. బరువు తక్కువ ఉంటా కదా నేను టాక్టిక్స్ వాడా. వాడింది. ముందు వాటర్ని పుష్ చేశా. అదే రన్నింగ్ ఎట్లా చేయాలన్నావు, దానివల్ల వచ్చింది. కానీ లేదు రాంగ్, కంప్లీట్లీ రాంగ్. రూల్స్ ఫాలో అవ్వకుండా ఫస్ట్ది నేను గెలిచాను. హీరోయిన్ లైవ్ బికినీ అలా వేసుకున్నానండి. హీరోయిన్ లైవ్ బికినీ అలా వేసుకున్నానండి. చూసారు కదా గైస్, ఆల్రెడీ నేనైతే మొత్తానికి గెలిచాను. నేను
వీడు ఎంత తొండాడుతున్నాడు, ఎంత తొండాడాడు చూసారు మీరు. తుండే ఉన్న దాంట్లో ఫస్ట్ నాకు ఈ డిస్కషన్ అంతా నాకు అనవసరం. మీరు వీడియో ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా వంగుతుంది క్రాంతి నాకు. అంతే సత్యం లేదు, ఇష్టం లేదు బాడీ. విషయం అది కాదు క్రాంతి, నేను చెప్పేది హ్యూమిలేట్ చేయొద్దు, మనుషుల్ని హ్యూమిలేట్ చేసి ఎంతకాలం అని చెప్పేసి నువ్వు లాక్కొని వస్తావు, హ్యూమిలేట్ చేసి జరిగిన వాస్తవం చెప్తాను గైస్. ఏం జరిగిందంటే ఫస్ట్ ఏమో వాడు నడిచాడు కాబట్టి అది నేను విన్ను. సెకండ్ నుండి జాగ్రత్తగా ఉందండి. వీడు కావాలని చెప్పేసి కాబట్టి సెకండ్ది వాడు దూకలేదు కదా, నన్ను దూకొద్దని చెప్పేసి అన్నాడు. నేను దూకలేకపోతున్నాను, నువ్వు దూకొద్దని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి ఇక వాడిని ఇచ్చేటి ఎందుకులే అని చెప్పేసి నేను మామూలుగా చిన్న దూకేసేసి ఓడిపోయాను. ఆ తర్వాత మూడోది మీరు చూశారు కదా, ఆ దాకా వచ్చిన తర్వాత మొహమ్మద్ కొట్టాడు. అది ఇంకోటి ఏంటంటే వాడికి వెయిట్ ఎక్కువ ఉంది మనిషికి. ఆ వెయిట్ ఉండలేదంటే అబ్బుకి ఏమైందంటే మనిషి కిందకి వెళ్ళిపోతున్నాడు, రాయిలాగా కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇదేమో బంతిలాగా అంటే నాణ్యమైన బంతిలాగా పైకి తేలుతా ఉన్నాడు. అందుకని నాకు పరిగెత్తడానికి కుదరలేదు. ఇదేమో ఆడు కూర్చొని అక్కడ గుండ్రాయి ఉన్నట్టు కాలు వెళ్ళిపోతున్నాడు. అందుకని మనం లాస్ట్ రౌండ్ అయితే ఓడిపోయాము. సో ఓవరాల్ చూసుకుంటే 1-1 మొత్తం మీద టోటల్ డ్రా కాబట్టి టోటల్గా ఈ మ్యాచ్ డ్రా అనమాట. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎక్స్ట్రా అయ్యేది అంతే డ్రా అనేది. సో మైక్ కూడా తడిసిపోతుంది కదా, అందుకని దాన్ని చాలా రక్షించుకుంటున్నాం, సంరక్షించుకుంటున్నాం. వర్షం బాగుంటుంది, మేము ఇంటికి వెళ్ళాలి కాబట్టి సెలవు తీసుకున్నాం.